అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత కాకతీయులం మేము అంటూ, కాకతీయులం మేము, రాణి రుద్రమదేవి వారసులం మేము. కాకతీయులం మేమై కర్మభూమి బిడ్డలకై పాటుపడే కాకతీయ వారసులం మేము. దేశం కోసం పోరాడిన రాణి రుద్రమదేవి వారసులం మేము. జాతి కోసం, ఈ జాతి కోసం, జనవాహిని కోసం, ప్రజల కోసం పాటుపడే కాకతీయులం మేము, కాకతీయులం మేము. పేదల అభ్యున్నతకు పాటుపడే పడతులం మేము, పడతులం మేము. ప్రజల హృదయాలలో పదిలంగా ఉండాలని, అక్షరాలే ఊపిరిగా, బూతులు మా ఊపిరి కాదని, తెలుగు అక్షర పలుకులే వేదమై నిలవాలని వేదభూమిలో కాకతీయ వారసులం, రాణి రుద్రమదేవి వారసులం. మంచితనంలోన, మమకారంలోన, అణుకువలోన, అందరిలోన స్నేహభావంతో మెలిగేటి వాళ్ళం కాకతీయులం మేము, కాకతీయులం మేము, రాణి రుద్రమదేవి వారసులం మేము. కమ్మని కవితలు చెప్పే కవయిత్రులం మేము, కవయిత్రులం మేము. కన్నతల్లి ఆశయాలకు అడుగులు వేస్తూ, కలియుగ దైవం దీవెనలు పొందుతూ, ఇంటింట ఆ భగవంతుని సేవలో ఉండాలని, బ్రహ్మాండ నాయకుని దీవెనలు మీపై నిండుగా ఉండాలని కోరుకునేవాళ్ళం. పేదల అభ్యున్నతకు పాటుపడేవాళ్ళం. భావితరాలకు బంగారు బాట వేసేవాళ్ళం. విద్యాలయాలు, దేవాలయాలు కట్టేటి వాళ్ళం. పచ్చని పంట పొలాలను నమ్ముకొని ప్రజలకి అన్నం పెట్టే రైతు బిడ్డలం మేము, రైతు బిడ్డలం మేము. అందుకే అంటాను, పుడితే రైతు బిడ్డగానే పుట్టాలని. ఈ జన్మకు మరు జన్మకైనా రైతు బిడ్డగానే పుట్టాలని, నా అక్షరాలు రైతు పాదాల చెంతకు చేరాలని కోరుకుంటున్న మీ మాధవి, కవయిత్రి, గుంటూరు. మా నాన్నగారు బాగా చదువుకున్నారండి ఆ రోజుల్లోనే. అయితే ఆయన ఒకరి కింద జాబ్ చేయడం ఇష్టం లేక, వ్యవసాయం అంటే చాలా ఇష్టం నాన్నకి. పళ్ళ తోటలు, మామిడి తోట, బత్తాయి తోట, రేగి తోట, జామ తోట, నేరేడు చెట్టు. అమ్మ కూడా అన్ని రకాల పంటలు. ఇట్లా మాకు వ్యవసాయం, చాలామంది పనివాళ్ళు, చాలా బాగుండేది మా ఇంటికాడ. ఉమ్మడి కుటుంబం, చాలా అల్లారి ముద్దుగా పెరిగిన నేను అక్షరాల కవయిత్రినైనా అంటే నేనేనా అనిపిస్తుంది నాకు. ఒక అమ్మాయి మెసేజ్ చేయడం జరిగింది, అక్క మీ వీడియోస్ బాగుంటున్నాయి, నేను ఛానల్లో పెట్టుకోవచ్చా అని అడిగింది. పాపం తప్పకుండా పెట్టుకోండి అమ్మ. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ ఛానల్ డెవలప్ అవుతుంది అనుకుంటే నా పర్మిషన్ అక్కర్లా. మీరు ఎదగటమే నాకు కావాలి. మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా ప్రతి మహిళ బాగుండాలన్నదే నా సంకల్పం అని తెలియజేస్తూ, ఈ కవిత యోగాకి వెళ్ళి వస్తుంటే డిఎస్పి లక్ష్మయ్య గారి ఇంటికి బండి మీద వచ్చింది. ఇంటికి వచ్చా చెప్పాను మీకు.